శ్రీరంగం రంగనాథ స్వామి గుడి నైట్ వ్యూ. ఇక్కడ చూసారంటే పెద్ద గోపురం, రాజగోపురం. దానికి తర్వాత ఒక చిన్న గోపురం, సెకండ్ గోపురం, తర్వాత మూడవది గోపురం, నాలుగవది దక్షిణ పక్క మెయిన్ ఎంట్రన్స్ నాన్ముఖ గోపురం, దానికి తర్వాత రంగవిలాస మండపం, దానికి తర్వాత కార్తీక గోపురం, దానికి లోపల వచ్చారంటే గరుడాల్ అన్నది, దానికి తర్వాత ఆర్యభటాల్ గోపురం, దానికి లోపల వచ్చారంటే ధ్వజస్తంభం, బలిపీఠం తర్వాత ఉన్నది రంగనాథ స్వామి పడుకున్న వేయించేస్తున్న మూలస్థానం. ఆ మూలస్థానం బంగారు విమానతోడు కనపడుతుంది. అది ఆ బంగారు విమానతోడు తిరిగి ఒక ప్రహారం ఉన్నాయి. దానికి తర్వాత రెండవది ప్రహారం. ఈ రెండవది ప్రహారంలో తిరిగి వచ్చారంటే ఇటువైపు విశ్వక్షేణ ఉంటారు. దానికి వెనకాల ఇటువైపు చూసారంటే రౌండ్గా ఉన్నది చంద్ర పుష్కరణి. ఈ చంద్ర పుష్కరణి పక్కన కోదండరాముడు, గోదాదేవి గుడి ఉన్నాయి. ఇది ఉత్తర పక్కన ఉన్న గోపురం. ఇది రంగనాయకి అమ్మవారి గుడి. ఇటువైపు ఇటు చూసారంటే 1000 స్తంభాల మండపంకి వెళ్తున్న దారి. ఇది ఎడం పక్క ఉన్నది ఫుల్ 1000 స్తంభాల మండపం. అధ్యయన ఉత్సవం ఇక్కడే జరుగుతుంది. ఇది తూర్పు పక్క ఉన్న వెళ్ళే తెల్ల గోపురం. దానికి ముందుకు వెళ్తే రామానుజాచార్య సన్నది ఉన్నాయి. రామానుజాచార్య సన్నదికి నేరు ఎదురుగా ఉంటుంది చక్రతాళ్వార్ గుడి. ఆ చక్రతాళ్వార్ గుడి నుంచి ఆ గార్డెన్ వడిగా వచ్చారంటే అక్కడ వసంత మండపం ఉంటుంది. దానికి ముందుకు రంగనాయకి అమ్మవారు గుడి ఉన్నది. ఇది ఉత్తర పక్క ఉన్న వీధి. ఇటువైపు ఉత్తర గోపురం ఉన్నది. ఇప్పుడు స్వామివారి గుడి ఫుల్లా చూడవచ్చు. శబ్ద ప్రహారం మధ్య సరసిక మూగులోచమ్మ శ్లోకం ప్రకారంగా గుడి లోపల 5 ప్రహారం, గుడి అవతాల 2 ప్రహారం, అన్నీ కలిపి 7 ప్రహారం ఉన్నది. వైకుంఠంలో 7 ప్రకారం దాండిచి వెళ్తే స్వామివారి దర్శనం దొరుకుతుంది. అలాంటి ఇక్కడ 7 ప్రకారం దాండిచి స్వామివారి దర్శనం చేసిన కాబట్టి ఇది భూలోక వైకుంఠం అంటారు. ఇక్కడ రాజగోపురం ముందుకున్న వీధి అమ్మా మంటపం వెళ్తుంది కావేరి నదికి. కావేరి ప్రసాదోయం వైకుంఠం రంగమందిరం పరవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం.